ఈ నెల 22వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో గీతానాద యోగ మహోత్సవం జరిగిందండి. చాలా అద్భుతమైన కార్యక్రమం అనమాట. హైదరాబాద్ నుండినే కాకుండా దేశంలో చాలా ప్రాంతాల నుంచి సౌందర్యలహరి నేర్చుకున్న మహిళలు, శ్రీమతి సుధాస్వామి గారి శిష్యులు 7-8 వేల మంది ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనంద పారవస్యాలు పొందడం జరిగిందండి. ఉదయం 9 గంటల నుంచి ఒక 8,000 మంది పైనే ఉంటారని చెప్పారండి. సామూహిక భగవద్గీత పఠనం చేయగా సాయంత్రం 5:30 నుండి అలాగే 7-8 వేల మంది శివానంద లహరి, సౌందర్యలహరి, శ్రీమతి సుధాస్వామి గురువు గారితో కలిసి సామూహిక పఠనం చేయటం జరిగిందండి. సాక్షాత్తు భగవత్ స్వరూపులైన శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు అలాగే శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి గారి సమక్షంలో ఇన్ని వేల మంది కూడా సామూహిక పఠనం చేయటం, ఇదంతా అమ్మవారి కరుణా కటాక్షంగా అందరం భావించడం జరిగిందండి. సౌందర్యలహరిలో 100 శ్లోకాలు కూడా సామూహికంగా అందరం పఠిస్తూ ఉంటే 4 నర్తకీమణులు ఈ శ్లోకాలకి నర్తించడం మరొక విశేషం అండి. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా మంత్రం వేసినట్టుగా ఒకే గళంతో అలా సౌందర్యలహరి, శివానంద లహరి చదువుతూ ఉంటే ఎంతో కన్నుల పండుగగా ఉందండి. నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఈ కార్యక్రమం అంతా జరిగిందనమాట. ఎక్కడెక్కడి నుండినో ఈ మహోత్సవంలో పాల్గొనే అమ్మవారి అనుగ్రహాన్ని, సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులను పొందడం జరిగిందండి. ఈ పూర్తి కార్యక్రమాన్ని ముఖ్యమైన క్లిప్పింగ్స్ని కొంచెం అక్కడక్కడ తీసి మీతో షేర్ చేసుకోవడం జరిగిందనమాట. మన మెయిన్ ఛానల్లో నిన్ననే పోస్ట్ చేశానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ పూర్తి కార్యక్రమాన్ని చూడదలుచుకున్న వాళ్ళు మన మెయిన్ ఛానల్లో నిన్ననే పోస్ట్ చేశానండి. ఒకసారి మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్లో తెలియజేయండి. ఇన్ని వేల మంది పాల్గొన్నా కూడా చాలా డిసిప్లిన్గా, చాలా సైలెంట్గా ఈ కార్యక్రమం అంతా కూడా జరిగిపోవటం మామూలు విషయం కాదండి. అక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఏదో తెలియని ఆనందం ప్రతి ఒక్కరి మొహాల్లో స్పష్టంగా కనిపించిందండి. అసలు సౌందర్యలహరి ఒక్కసారి చదివితేనే ఎంతో ఆనందంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది కదా, అలాగా 7-8 వేల మంది అక్కడ ఒకే చోట కూర్చొని చదవటం అంటే ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదు. అందరికీ కూడా తల్లోంచి అలా గగురుపాటు అనమాట, గూస్ బంప్స్ వచ్చేసాయని అందరూ చెప్పుకోవటం జరిగింది. 15 మంది ఫ్రెండ్స్ ప్లస్ మా గ్రూప్లో, సౌందర్యలహరి గ్రూప్లో వాళ్ళందరం కూడా ఒక బస్ మాట్లాడుకుని వెళ్ళటం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మేమంతా వెళ్ళి ఎంతో బాగా ఎంజాయ్ చేసి వచ్చినందుకు మూల కారణమైన మా ఫ్రెండ్ ఫణిశ్రీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి వీడియో ముఖంగా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ని ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూసి మీకు బాగున్నాయి అనుకుంటేనే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. చాలా బాగున్నాయి అనుకుంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.